శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం మొదటి శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. ఈ శ్లోకం యొక్క వివరణ. కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పినా కూడా అర్జునుడు అయోమయంలో పడుతున్నాడు. అందువల్ల అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది ఈ అధ్యాయం. ఓ కృష్ణ, నువ్వు 2 ఆశ్రమాలను మెచ్చుకుంటున్నావు కదా. యోగం చ శంససి అంటే గృహస్థాశ్రమాన్ని మెచ్చుకుంటున్నావు. యోగము అంటే కర్మనిష్ట, కర్మనిష్ట అంటే గృహస్థు యొక్క జీవన విధానం. శంససి అంటే మెచ్చుకుంటున్నావు. సన్యాసం కర్మణాంచ శంససి, సన్యాసిని కూడా మెచ్చుకుంటున్నావు. గృహస్థు గురించి చెప్పినప్పుడు కర్మలో మునిగి తేలుతున్నాడు అన్నావు. సన్యాసి గురించి చెప్పినప్పుడు వదులుకున్న వ్యక్తి అని అన్నావు. యత్ శ్రేయ ఏతయో ఏకం. ఇప్పుడు ఈ రెండింటిలో నేను ఏది పాటించాలో నువ్వే చెప్పు. 2 బాగున్నాయి. కర్మ అనుష్ఠానం, కర్మత్యాగం రెండు భిన్న వర్గాలు. సమాజంలో ఉంటే సన్యాసం కుదరదు, సన్యాసం స్వీకరిస్తే సమాజంలో ఉండలేము. అందువల్ల 2 పాటించలేము. ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో చెప్పు కృష్ణ పరమాత్మ అని అంటున్నారు. సునిశ్చితం తన్మే బ్రోహి, ఏదైనా పర్వాలేదని మాత్రం చెప్పకు, ఏదో ఒకటి తేల్చి చెప్పు అంటున్నారు. ఎందుకంటే కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు, కానీ నాకు జవాబు కావాలి అంటున్నారు అర్జునుడు. ఇది అర్జునుని ప్రశ్న. కృష్ణ పరమాత్మ మళ్ళీ మొత్తం చెప్పాలి. దానికి ఎంత ఓపిక కావాలో ఊహించుకోండి. అటువంటి పరిస్థితిలో కృష్ణ పరమాత్మ 3 అధ్యాయాల్లోనూ నేను చెప్పుకొచ్చింది అదే అనలేదు. అర్జునుని మీద అభిమానం కొద్దీ మళ్ళీ మొదటి నుంచి చెప్పబోతున్నారు. హరే కృష్ణ.